లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహం రచించింది. ప్రతి అభ్యర్థి నామినేషన్ ను భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తోంది. ఒక్కో అభ్యర్థి నామినేషన్ కు ఒక్క జాతీయ నేత వచ్చేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. నామినేషన్ల కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపింది. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. మెదక్ ఎంపీ స్థానానికి రఘునందన్ రావు బీజేపీ తరపున నామినేషన్ వేయనున్నారు. దీనికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈటెల రాజేందర్ మల్కాజ్ బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈటెల నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ ఈ నెల 25న నామినేషన్ వేయనున్నారు. దీనికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహం రచించింది. ప్రతి అభ్యర్థి నామినేషన్ ను భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తోంది. ఒక్కో అభ్యర్థి నామినేషన్ కు ఒక్కో జాతీయ నేత వచ్చేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. నామినేషన్ల కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపింది. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. మెదక్ ఎంపీ స్థానానికి రఘునందన్ రావు బీజేపీ తరపున నామినేషన్ వేయనున్నారు. దీనికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈటెల నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ ఈ నెల 25న నామినేషన్ వేయనున్నారు. దీనికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మొత్తానికైతే బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఏం చేయాలి అనే దాని గురించి వ్యూహాలు రచిస్తుంది. ఇప్పుడే మీరు చెప్పారు, నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు నామినేషన్ వేసిన వాళ్ళు, అదేవిధంగా ఫ్యూచర్ లో నామినేషన్ వేయాల్సిన వాళ్ళందరికీ సంబంధించి కూడా ఖచ్చితంగా నామినేషన్ అనేది కూడా అట్టహాసంగా జరగడంతో పాటు అందరికీ గుర్తుండేలాగా చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే కీలక నేతలు వచ్చి వాళ్ళ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే కొంత ర్యాలీగా బయలుదేరడం కానీ, లేదంటే బైక్ ర్యాలీలతో పాటు కొంత, లేదంటే పాదయాత్ర ద్వారా కానీ కాస్త జనాన్ని తీసుకొని వెళ్ళి అట్టహాసంగా నామినేషన్ ప్రక్రియనైతే చేస్తున్నారు. దీనివల్ల మేము ఖచ్చితంగా గెలుస్తాము, గెలిచేటువంటి నమ్మకం, ఒక పాజిటివ్ దృక్పథం మాకుంది అంటే వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ సంకేతంగా అయితే చేస్తున్నారు. దీంతో పాటు ఒక్కసారి నామినేషన్ పర్వం పూర్తయిన వెంటనే బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కానీ అమిత్ షా కానీ, నడ్డా కానీ, కేంద్ర మంత్రులు అయినటువంటి రాజ్నాథ్ సింగ్ మొన్ననే వచ్చారు. ఇంకా మిగతా కేంద్ర మంత్రులు కూడా రాబోతున్నారు. అండ్ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి, ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నారు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే బీజేపీకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి ప్రచారానికి సంబంధించి కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో పాటు కార్నర్ మీటింగ్స్ పెట్టుకోబోతున్నారు. అంటే కొద్ది మందితో ఇప్పుడు మోదీ రాబోతున్నారు. మోదీ వచ్చి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పీపుల్ తోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే చిన్న కార్నర్ మీటింగ్స్ ఎలా అంటే ప్రతి ఇంటికి వెళ్ళేలా, ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఇంట్లో ఉన్న ఓటర్ని కలిసేలాగా కార్యక్రమాలు అయితే ఉండేలా రూపొందించుకున్నారు. ఓవైపు నామినేషన్, మరోవైపు ప్రచారం. ఏది ఏమైనా కానీ ఈసారి బరిలో బీజేపీ అత్యధికంగా, అంటే కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు, వాళ్ళు అనుకున్నట్టు 12 సీట్లు గెలుస్తామనేటువంటి ధీమాతో వెళ్తుంది. దానికి సంబంధించి పక్క వ్యూహాన్ని రచించుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల చరిష్మాతో పాటు ఎస్పెషల్లీ మోడీని, అమిత్ షాని నమ్ముకున్నారు. మోడీ, అమిత్ షా కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఎప్పటికప్పుడు ఒక ఎంక్వైరీ చేస్తున్నారు, రిపోర్ట్స్ తీసుకుంటున్నారు, సర్వే కండక్ట్ చేస్తున్నారు. గెలిచేటువంటి అభ్యర్థులు కొంచెం అటు ఇటుగా ఉంటే అక్కడ మనం ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. దాని ప్రకారం వీళ్ళు అడుగులు ముందు చేస్తున్నారు. మొత్తానికైతే అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికైతే బీజేపీ అన్ని రకాల వ్యూహాలతో ముందుకెళ్తుంది. చూడాలి మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఏ వరకు ఈ నామినేషన్ ప్రక్రియ కానీ, ప్రచారం కానీ బీజేపీని గట్టెక్కిస్తాయో చూడాలి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.